ఈ ప్రపంచంలో వారణాసి ఎలాంటి ఒక పవిత్రమైన స్థలము, జెరూసలేం అనబడే నగరము కూడా అలాంటిదే. ఒకప్పుడైతే ఈ జెరూసలేం ఎవరిది అంటే క్రైస్తవులదా లేదా ముస్లింలదా యూదులదా అనే గొడవ కూడా ఉండేది. ఫైనల్గా సాలమన్ ఆలయంలో ఒక శివుడి విగ్రహం దొరకడంతో ఓహో ఇది భారతీయులది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే ఇజ్రాయెల్లో నివసించే వాళ్ళు భారతీయులే ఎన్నోసార్లు మాట్లాడాం. సో ఇవాళ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జెరూసలేంలో ఒక బస్ స్టాండ్ అండి, రామోత్ జంక్షన్ అంటారు. చూడండి, మళ్ళీ రాముడు. మీకు ఈ మిడిల్ ఈస్ట్లో ఎటు చూసినా కూడా ఈ రాముడి పేరు ఏమిటి? ఇప్పుడు రామ్ అల్లా అని ఒక నగరము ఉంది ఎక్కడ, పాలస్తీనియాలో. ఎలా ఉంటుంది? ఇప్పుడు రామ్ సేజన్ అంటాం. ఇంకా గొప్పగా చెప్పాలంటే రంజాన్ అంటారు, రమదాన్. ఇదంతా ఏమిటి? అసలు ఈ రాముడు అక్కడ దాకా ఎందుకు ఈయన వెళ్ళారు? ఇప్పుడు నాకు తెలిసి 1వ ప్రపంచ యుద్ధము మన భారత సైనికులు ఇజ్రాయెల్ నుంచి మిడిల్ ఈస్ట్ వైపుగా వస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన రికార్డింగ్, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏమిటి అంటే ఎటు చూసినా కూడా ఈ రామాలయాలు ఉంటాయి. ఏంటి విచిత్రం? ఇస్లామిక్ దేశాలలో ఈ రాముడు ఏమిటి? సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చారనుకోండి, రామోత్ జంక్షన్ అనే ఒక బస్ స్టాండ్. ఇక్కడ ఒక బస్సు వచ్చి ఆగుతుంది. ఆగడము ఆ బస్సు లోపల నుంచి 3 తీవ్రవాదులు విచక్షణారహితంగా అక్కడ నిలబడే ఇజ్రాయెల్ ప్రజల మీద కాల్పులు జరుపుతున్నారు. ఇష్టం వచ్చినట్టు అక్కడికక్కడ మీకు 6 మరణిస్తున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ చెల్లా చెదులుగా పారిపోతున్నారు. ఎంతోమంది గాయాల పాలయ్యారు. ఫైనల్గా ఒక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన సైనికుడు ఆ బస్సులోకి ఎక్కి వీళ్ళ మీద దాడులు చేసి 2 తీవ్రవాదులను హతం చేస్తాడు. ఒక తీవ్రవాది దొరికిపోతాడు. సో భారత్ వైపు నుంచి మోదీ గారి రెస్పాన్స్ ఏమిటి అంటే జీరో టాలరెన్స్ అండి. దీనిని ఏ స్థాయిలో ఖండించాలి అంటే మేము ఇజ్రాయెల్తోనే ఉన్నాము. జెరూసలేంలో జరిగిన తీవ్రవాదులు మాకు మళ్ళీ పహల్గాం దాడులను గుర్తుకు నేను అదే ఈ వీడియోలో అదే సిమిలర్ అండి. చూడండి, పహల్గాంలో అక్కడ ప్రజలు యాత్రికులు సరదాగా కాలము గడుపుదామని వస్తే వీళ్ళు ఇష్టానుసారం కాల్పులు జరిపారు. అది తీవ్రవాదమే. ఇవాళ జెరూసలేం బస్ స్టాండ్లో జరిగింది కూడా తీవ్రవాదమే కదా. ఎంత దారుణం చూడండి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్రతీకారం ఎలా ఉంటుంది? ఇక్కడే కంపారిజన్ అంతా ఉంది. మనము ఆపరేషన్ సింధూర్ అన్నాము. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద యుద్ధంలో ఉన్నారు. హమాస్తో అనండి, పాలస్తీనియాతో అనండి, ఇరాన్తో అనండి, వాళ్ళు చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు. ఇదే వాళ్ళ ప్రధానమంత్రి అంటున్నారు ఆల్రెడీ మేము యుద్ధంలో ఉన్నాము, యుద్ధంలో భాగముగానే ఇది జరిగింది. కానీ మోదీ గారు ఇలాగా మాకు సపోర్ట్గా నిలబడడం నిజంగానే మాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు ఇజ్రాయెల్ వాళ్ళు కదా? నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మనము 11 ఎయిర్ బేసెస్ అన్నాం, 9 తీవ్రవాదుల స్థావరాలు అన్నాం. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు అంటే డైరెక్ట్గా ఖతార్ అనబడే దేశం యొక్క రాజధాని దోహా అంటే ఎంత పెద్ద నగరం అండి. అక్కడ మీకు ఫుట్బాల్ వరల్డ్ కప్ కూడా జరిగింది. అలాంటి ఒక నగరములో ఇజ్రాయెల్ వాళ్ళు తమ F-35 విమానాలను వేసుకొని ఆల్మోస్ట్ మీకు 1500-2000 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాలి. ఈ F-35 విమానాలు వెళ్ళి నేరుగా దోహాలో ఈ హమాస్ తీవ్రవాద నాయకులు వీళ్ళు ఎక్కడ ఉంటారో గమనించి మీకు నగరము నడిబొడ్డు మీద బాంబులు వేశారంట. ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి సంఘటన అంటే మీరు ఇంకొక దేశంలోకి వెళ్ళి వాళ్ళ రాజధానిపై ఇలాగ బాంబుల వర్షం కురిపించడము ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రమే చేశారు, చెయ్యగలరు. సో ఒక్కసారిగా ఖతార్ ప్రభుత్వానికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అంటే మామూలుగా మీరు దోహా అన్నారు అనుకోండి, ప్రపంచంలో ఏ దేశమైనా ఇది మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధము అనండి, లేదా అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్కి అమెరికాకు మధ్య జరిగిన 20 ఏళ్ల వార్ ఆన్ టెర్రర్, దేనినైనా తీసుకోండి, మేము మీడియేటర్స్గా ఉంటాము, మీరు మా దేశంలోకి రండి, దోహాకు రండి, ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము, కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి సొల్యూషన్కి రండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన ఒక గొప్ప దేశం ఖతార్. మెయిన్గా దోహా అనబడే వాళ్ళ రాజధాని. ఎన్నో మీటింగ్స్, ఎన్నో మీడియేషన్స్.
మీకు టోటల్గా సురక్షితంగా ఉంటుంది. అలాంటి ఖతార్ మీద, దోహా మీద ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత పెద్ద దాడులు చేసేటప్పటికి వాళ్ళకి పిచ్చి పట్టింది. మా మీద ఎందుకురా అంటే, నువ్వు మరి హమాస్ తీవ్రవాదులను అక్కడ కూర్చొని మాట్లాడిస్తున్నావు కదా అంటే, వాళ్ళు అక్కడ మీడియేషన్ చేయడానికి వచ్చారు, మాతో మాట్లాడి యుద్ధాన్ని ఎలా ఆపాలో చర్చించడానికి వచ్చారు. వాళ్ళ మీద ఇలాంటి దాడులు అంటే ఇది అమెరికా యొక్క అట్టర్ ఫెయిల్యూర్ అండి. డొనాల్డ్ ట్రంప్ ఎంత చెత్త పాలన చేస్తున్నాడు అంటే మాటల్లో మనం వర్ణించలేం. ఎందుకంటే చూడండి, ఖతార్ ప్రభుత్వము దగ్గర 400 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఒక పెద్ద విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ గారికి బహుమతిగా ఇచ్చారంట. అంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల ఆలోచనలు ఏంటో చెప్పమంటారా? అమెరికాను ప్రసన్నము చేసుకుంటే రేపు ఇజ్రాయెల్ అనండి, యూరోప్ ఎవరు కూడా మా మీద దాడులు చెయ్యరు, అమెరికా మమ్మల్ని కాపాడుతుంది. ఇది వీళ్ళ ఆలోచన. ఇవాళ అమెరికా అనబడే బ్రాండ్ అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని కాపాడలేదండి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు అంటే నాటో దళాలు, ఇది ఒక్క అమెరికా కాదు, నాటో దేశాలంతా కలిసి మీకు ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేశారు. అక్కడ ఉండే బంగారానంతా వీళ్ళు కొల్లగొట్టారు. అంతే తప్ప మీకు ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ అలాంటి ఒక పిక్చర్ ఇప్పుడు సౌదీ అరేబియాని అడిగారు అనుకోండి, మీకు పెట్రో డాలర్ అంటారు. ఎందుకు? అమెరికాతో కలిస్తే మాకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, వాళ్ళ ఆయుధాలు. నిజమే కదా. ఇప్పుడు ఖతార్లో ఉన్న ఆయుధాలు చూశారనుకోండి, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండి. ఈరాన్ వాళ్ళు ఇక్కడ అమెరికా స్థావరాల మీద దాడులు చేసినప్పుడు పేట్రియాట్ ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ఆపగలిగాయి. మరి ఇవాళ ఎందుకండి ఆపలేకపోయి? ఇజ్రాయెల్ను వీళ్ళు ఎందుకు ఆపలేదు? అలాగే మీరు చూశారనుకోండి, రఫేల్ విమానాలు ఉంటాయి ఖతార్లో, మీకు F-15 అనబడే బోయింగ్ వాళ్ళ యుద్ధ విమానాలు. సో వీటినంతా పెట్టుకొని కూడా అమెరికా వాడు ఖతార్ అనబడే దేశాన్ని కాపాడలేదు. దాంతో ఇవాళ యావత్ మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలు ఈ అమెరికా వాడు యుద్ధమని మన వద్ద ఆయుధాలు అమ్ముతాడు, అంతే తప్ప మనము ప్రమాదంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడు. అది ట్రంప్ వచ్చిన తరువాత ప్రతిదీ అబద్ధమే. నేను వచ్చాను, హమాస్ వాళ్ళు సరెండర్ అయిపోవాలి, హాస్టేజెస్ను విడుదల చెయ్యాలి, గాజాను నేను ఒక అమెరికాలో టాప్ సిటీ లాగా, మీకేంటి లాస్ వేగాస్ లాగా మారుస్తాను, మీకు అద్భుతం ఇన్ని చెప్తాడు. అంటే గొప్పగా 5 స్టార్ ఆలోచనలు, మీకు అసలు సిసలైన విషయం అన్నప్పుడు పారిపోవడం. ఇది డొనాల్డ్ ట్రంప్ ఇవాళ చేసిన పని. దాంతో ఇజ్రాయెల్ వాళ్ళు ఏకంగా ఖతార్ రాజధాని మీదే బాంబులు విసరడము చాలా పెద్ద విషయంగా అందరూ మాట్లాడుతున్నారు. మరి ఖతార్ వాళ్ళ వద్ద కూడా పెద్ద ఆయుధాలు ఉన్నాయి కదా, అమెరికా వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులకు దిగారు అనుకోండి ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో. మరి ఇదే ప్లానా? మెల్లమెల్లగా ఇజ్రాయెల్ గాజాని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, 65,000 మంది మీ ప్రజలు చనిపోయారు, ఇక మీదట ఈ ప్రాంతాలంతా మావి అని చెప్పి బెంజమిన్ నాథన్యాహు గారు కొత్త మ్యాపే వేశారు. మరి నెక్స్ట్ టార్గెట్ అన్నప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక్కొక్క దేశాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఇలాగా స్వాధీనము చేసుకుంటూ వెళ్తారా? దీనికి పూర్తిగా అమెరికా వద్ద నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందా? ఇదే డొనాల్డ్ ట్రంప్ ప్లానా? ఇంత పెద్ద విమానాన్ని తీసుకున్నాడు, థ్యాంక్ యూ బాస్ అన్నాడు, పదండి వాడి మీదే దాడులు చెయ్యండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆజ్ఞాపించడము ఖతార్ వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇదేం దేశం రా, నువ్వేం నాయకుడు రా, మమ్మల్ని ఇలా ముంచుతున్నావు అంటే ఎటువంటి జవాబు లేదు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఖతార్ మీద దాడులు చేశారు, ఇప్పుడు ఖతార్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే ఇది ఎంత పెద్ద యుద్ధముగా మారవచ్చు? మీకేమనిపిస్తుంది? కామెంట్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.